హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం మైదా పిండితో చిప్స్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మైదా పిండితో చిప్స్ చేసుకొని వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఓపెన్ ఇలా నలుపుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే వేసుకోవద్దు, చిటపటలాడితే అలాగే వేసుకుంటే. అందులో మీ రుచికి సరిపడా కొంచెం ఉప్పును వేసుకోండి. ఇలా నూనె పోసుకొని ఒకసారి ఇలా నూనె మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చపాతీ ముద్దలా రావాలి. ఇలా ముద్దలా వచ్చాక మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోండి. కొంచెం మీకు మెత్తగా అనిపిస్తుందా గట్టిగా అనిపిస్తుందో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని అందులో కొద్దిగా పొడి పిండిని వేసుకోవాలి. వేసుకొని చపాతీలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మందగా కాకుండా పల్చగా వచ్చేలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంతగా పల్చగా చేసుకుంటే అంత బాగా చిప్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పల్చగా చేసుకొని చాక్ తీసుకొని మీకు నచ్చిన డిజైన్స్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఇవి మనం వేసుకున్న చిప్స్ని ఇలా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెల్లిమెల్లిగా తిరిగేసుకోవాలి. 2 వైపులా కాలే వరకు వేయించుకోవాలి. వీటిని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడు మీరు కావాలనుకుంటే పైన ఉప్పు కారం కూడా చల్లుకోవచ్చు. ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మైదా పిండితో స్నాక్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.